11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. దీప దశరథ మాటలు విని దీప ఇంటి వారసురాలని నిజం తెలుసుకొని జ్యోత్స్న చంప పగలగొట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక దశరథ అయితే కాంచన దగ్గరికి వచ్చి నిజం చెప్పడంతో కాంచన అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ దీపని దగ్గరికి తీసుకొని ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మా, నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను. ఇక నీదే బాధ్యత, నా కూతురు బాధ్యత అంటూ దీప చేతిని కాంచన చేతిలో పెడతాడు. బావ ఇచ్చిన మాట, నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నామత్తయ్య అని దీప అయితే అంటూ ఉంటుంది. ఇక దీప మాటలకి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది కాంచన అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏంటమ్మా నీ కొడుకుని ఇప్పటికైనా నమ్ముతావా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటావా అని కార్తీక్ అంటూ ఉంటాడు. రే, నాకేమన్నా సర్దారా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి? ఎక్కడా నీకు వారసులు ఉండరేమో, నాన్న అనే పిలుపుకి నువ్వు దూరం అవుతావేమో అని భయంతోనేరా ఇదంతా చేసింది. నన్ను కూడా అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది కాంచన. లేదత్తయ్య, నీ బాధ, నీ ఆరాటం మేము అర్థం చేసుకున్నాము. అందుకని ఆ భగవంతుడు నా బిడ్డని మళ్ళీ నాకు తిరిగిచ్చాడు అని అంటూ ఉంటుంది దీప అయితే. అవును, నువ్వు చెప్పింది నిజమే దీప. నేను కూడా అందుకే హోమం జరిపించాను. నీ కడుపులోని బిడ్డ సుమిత్ర ఇద్దరూ కూడా క్షేమంగా ఉండాలని హోమం జరిపించాను. ఆ భగవంతుడు నా కోరికను తీర్చాడు అని ఆనందపడుతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక, నాకు తెలుసు అన్నయ్య, మన అమ్మ మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది, మనకి దగ్గరికి వచ్చేస్తుంది, మా అమ్మ నా దగ్గరికి వచ్చేస్తుంది అన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన. అవునమ్మా, నిజమే, మన అమ్మ త్వరలోనే దీప కడుపులో పెరుగుతుంది కాబట్టి మన దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనమందరం ఒకే ఇంట్లో ఉందాము. మీరు కూడా మా ఇంట్లో ఉండాల్సిందే, ఎందుకంటే మా అమ్మని నేను కూడా రోజు చూస్తూ ఉండాలి కదా అని అంటూ ఉంటాడు దశరథ నవ్వుతూ. తప్పకుండా అన్నయ్య అని కాంచన అంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ అయితే, చాలు, ఈ శుభవార్త విన్నాక నా గుండెలో భారమంతా కూడా దిగిపోయిందిరా కార్తీక్ అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే, ఇన్ని రోజులు కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మాస్టారు, నన్ను క్షమించండి అని కార్తీక్ అంటూ ఉంటే, మీరు నా స్థానంలో ఉండి బాధ్యత తీసుకొని అమ్మని శౌర్యని కాపాడారు, అదే చాలు నాకు అని అనడంతో, అది నా బాధ్యత కూడారా అని అంటూ ఉంటాడు శ్రీధర్. తర్వాత ఇక శ్రీధర్ అయితే, ఈ గుడ్ న్యూస్ నేను వెంటనే కావేరితో చెప్పాలి, వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దశరథ అయితే, నేను కూడా ఇంటికి వెళ్తానమ్మా, ఎందుకంటే సుమిత్ర నా కోసం ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటే, వదినికి ఎలా ఉందన్నయ్య అని అడుగుతూ ఉంటుంది కాంచన. మీ వదినికి ఏంటమ్మా, చాలా బాగుంది, మీ వదిన్ని వాళ్ళ కూతురే కాపాడుకుంది అని అంటూ ఉంటాడు. ఇప్పుడు జ్యోత్స్నాకి ఎలా ఉందన్నయ్య, జ్యోత్స్న తేలిగ్గానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్నానా, తనకే అమ్మా బాగానే ఉంటుంది, అమ్మ దీప నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు దశరథ. అసలు దీప కడుపులో బిడ్డ దీప ఇద్దరికి బాగానే ఉన్నప్పుడు తనకి ఎందుకు సర్జరీ చేశారో అర్థం కావడం లేదన్నయ్య అని అంటూ ఉంటుంది కాంచన. డాక్టర్లకే తెలుస్తుంది కదమ్మా, అందుకని ఏదో చిన్న సర్జరీ చేశారు, దీప మాత్రం బాగా రెస్ట్ తీసుకోవాలి అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇక దశరథ మాటలకి, సరే అన్నయ్య, నా కోడల్ని నేను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కాంచన. తర్వాత ఇక దశరథ అయితే, వెళ్ళొస్తానమ్మా దీప, జాగ్రత్త అని అంటూ ఉంటాడు. తర్వాత ఇంకా కార్తీక్ అలాగే దశరథ దీప కూడా బయటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇక పారిజాతాన్ని జ్యోత్స్న అయితే కాంచన ఇంటికే పంపిస్తుంది. డాడీ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటారు, నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో, దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినందుకు అత్త బాధపడుతుందో, ఏం చేస్తుందో, ఎంత గొడవ అవుతుందో వెళ్ళి చూసిరా గ్రాని అంటూ ఇక పారిజాతాన్ని అయితే జ్యోత్స్న పంపిస్తుంది. అప్పుడే పారిజాతం అయితే లోపలికి వస్తూ ఉండగా ఇంతలో ఇంకా
దశరథ, కార్తీక్, దీప ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న అంచనా నిజమే, దీప దగ్గరే ఉన్నాడు దశరథ కూడా అని అనుకుంటూ ఉంటుంది. అయినా ఇదేంటి దశరథ, జ్యోత్స్న కదా సుమిత్ర ప్రాణాల్ని కాపాడింది. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మ రుణం తీర్చుకున్నావమ్మా, నువ్వు లేకపోతే మీ అమ్మ లేదు అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడతాడేమో అనుకున్నాను. కానీ ఏమీ కూడా అనలేదు, తను సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు దశరథ ఎప్పుడు కూడా జ్యోత్స్న మీద ప్రేమ చూపించేవాడు, ఈ మధ్య అసలు సరిగ్గా మాట్లాడను కూడా, తనతో మాట్లాడడం లేదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అని చాటుగా వాళ్ళ ముగ్గురు మాటలు వింటూ ఉంటుంది. ఏంటి మావయ్య, ఇంత పెద్ద గుడ్ న్యూస్ని నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నేనే డాక్టర్ గారిని తర్వాత చెప్పమని అన్నాను, అసలే మన మీద నిఘా పెట్టి ఉంచింది జ్యోత్స్న, మరి అనుమానం రాకూడదు కదా అని అంటూ ఉంటాడు దశరథ. ఏదేమైనా నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంది, నాకు అదే చాలు. నా భార్యని కాపాడిన నా కూతురు ఎక్కడ తన కడుపులో ఉన్న బిడ్డని కోల్పోతుందేమో అని నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ బాధ నా మనసులో నుంచి పూర్తిగా పోయింది, నా మనసులో ఇక ఎటువంటి దిగులు లేదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇన్ని రోజులు కూడా ఏదో ఒక దిగులతో మనశ్శాంతిగా నిద్రపోలేదు, ఈరోజు కంటి నిండా మనశ్శాంతిగా నిద్రపోతాను అని చెప్తూ ఉంటాడు. అవును మావయ్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. అత్తకి ఎప్పుడైతే క్యాన్సర్ అని తెలిసిందో అప్పటి నుంచి మనశ్శాంతి లేదు. అలాగే జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వాలని డాక్టర్ చెప్పినప్పుడు దీప ఉంది కదా, జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదు కదా, ఎలా ఇస్తుందని అనుకున్నాను. తర్వాత దీప బోన్ మ్యారో ఇవ్వడానికి శాంపిల్స్ మ్యాచ్ అవ్వడంతో ఇవ్వాలని డాక్టర్లు చెప్తే, తర్వాత డాక్టర్లు దీప ప్రెగ్నెంట్ అని, బోన్ మ్యారో ఇస్తే ప్రెగ్నెంట్ పోతుందని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని చెప్పారు. అయినా సరే దీప మాత్రం సుమిత్ర అత్తని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేసింది. నా తల్లిని నేను కాపాడుకుంటాను, దానికోసం ఏదైనా వదులుకుంటాను, జీవితాంతం కూడా మా అమ్మని కాపాడలేదు అని భయం నన్ను వెంటాడకూడదు అని అనుకుంటూ దీప ఈ త్యాగానికి, ఏ తల్లి కూడా చెయ్యని త్యాగానికి ఒప్పుకుంది అని కార్తీక్ అయితే అంటాడు. దీప కడుపులో ఉన్న బిడ్డని తనంతట తానే చంపుకోవడానికి కారణం దీపే శివనారాయణ ఇంటి వారసురాలన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దశరథ అయితే ఇంకెందుకు లేటు కార్తీక్, మరి ఇప్పటికైనా నిజాన్ని బయట పెడదాము, దీపే నా కన్న కూతురని, జ్యోత్స్న దాసు కూతురని నిజాన్ని బయట పెట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటాడు దశరథ. లేదు మావయ్య, నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇంకా ఎందుకు కార్తీక్ 10 రోజులు, ఇప్పటికే ఆలస్యం చేసి దీపని మేము పరాయిదాన్లాగా చూస్తున్నాము, కానీ ఇంకా నా వల్ల కాదు అని దశరథ అంటాడు. లేదు మావయ్య, ఈ 10 రోజులు ఓపిక పట్టు, ఈ 10 రోజుల తర్వాత ఇక నీ ఇష్టం అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇప్పటి వరకు నీ మాట వింటూనే వచ్చానురా, సరే ఎందుకు చెప్తున్నావో ఇప్పుడు కూడా నీ మాటే వింటాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే కానీ ఒక్క మాట, దాసు మాత్రం దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదన్నయ్య, ఏమీ కాదు, క్షేమంగా ఉంటుంది, నా మాట కింద చెప్పు అని ఎన్నోసార్లు చెప్పాడు. దాసు కూడా చాలా మంచివాడు, అలా మంచివాడి నోటితో మంచి మాటలు చెప్తూ దీవిస్తూ ఉంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయని ఈరోజే నాకు అనిపించింది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే సరే అమ్మా దీప, నువ్వు నా ఇంటి వారసురాలివి, నా కూతురివి, ఇక నీకు ఏ భయం లేదు, నీ తల్లిని కాపాడుకున్నావు, ఆ భగవంతుడు మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తాడు అనే నిదర్శనం నీ వల్లే నాకు చూపించాడు. నువ్వు చేసిన మంచి నీ బిడ్డని బ్రతికించింది, కడుపులో ఉన్న నీ బిడ్డ క్షేమంగా ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇంకా దశరథ వెళ్ళిపోయాక ఇవన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక షాక్ అయిపోతూ, అంటే ఇన్ని రోజులు కూడా జ్యోత్స్న నాతో ఏ నిజం చెప్పలేదు,
కార్తీక్ గాడి విషయం పక్కన పెడితే దీప మీద నువ్వెందుకో పగ తీర్చుకోవాలనుకుంటున్నావు, ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అని నేను ఎన్నోసార్లు అడిగాను. కానీ తను ఏమాత్రం నిజం చెప్పలేదు అని అంటూ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే అసలు దాసుకి ఈ విషయం ముందే తెలుసా, ముందు వెళ్ళి దాసుని కలవాలి అని అనుకుంటూ ఇక వెంటనే పారిజాతం అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. ఇక దాసు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, రే దాసు, శివనారాయణ ఇంటి అసలు వారసురాలు ఎవర్రా అని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, జ్యోత్స్నానే కదా ఇంటి వారసురాలు అని అంటూ ఉంటాడు దాసు. కాదు జ్యోత్స్న కాదు, దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అని పారిజాతం అంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా పారిజాతం ఇంకా నా దగ్గర నుంచి మాట దాటేయాలని అనుకోకు దాసు, దీప ఇంటి వారసురాలన్న విషయం దశరథ దీప కార్తీక్ మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను అని అనగానే అప్పుడే దాసు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. చెప్పరా నిజం చెప్పు అని అనగానే నిజం చెప్పేది ఏముందమ్మా, ఏమీ లేదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఆ తర్వాత దాసు అన్న మాటలకి ఇక పారిజాతం దాసు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడని తెలుసుకొని ఇక వెంటనే తన చెయ్యిని పారిజాతం తల మీద పెట్టుకొని అంటూ ఉంటుంది దాసు చెయ్యిని అంటే ఒట్టేసినట్టు. అప్పుడే ఇక చెప్పరా దాసు, ఈ అమ్మ మీద నీకు ఎక్కువగా ప్రేమ ఉంటే, ఈ అమ్మాయి అంటే నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడు నాకు నిజం చెప్పి తీరాల్సిందే అని అనడంతో, చెప్తానమ్మా అన్ని నిజాలు చెప్తాను, ఒకసారి కిందకి దించు చెయ్యి అని అంటూ ఇటుకి రాయిని తీసేసుకుంటాడు. అప్పుడే ఇక చెప్తానమ్మా, నువ్వు ఇంత మాట అన్నాక నేను నిజం చెప్పకుండా ఎలా ఉంటాను, నిజం చెప్తాను, నువ్వు అనుకున్నదే నిజం, దీపే శివనారాయణ ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథ అన్నయ్యల కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. మరి హాస్పిటల్లో జ్యోత్స్న దగ్గర బోన్ మ్యారో ఎందుకు తీసుకున్నారు అని అంటూ ఉంటే, తనకి జరిగింది ఏదో చిన్న సర్జరీ, ఆ మాత్రం తనకి ఏమీ కాదు అందుకనే అని దాసు అంటాడు. అసలు నిజంగా దీప బోన్ మ్యారో ఇచ్చింది సుమిత్ర వదినికి అని అనగానే, ఎందుకురా ఇదంతా, నువ్వు కూడా వాళ్ళతో కలిపి నాటకం ఆడుతున్నావా, నీ కూతురికి అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటే, నా కూతురు తనకి నేను అన్యాయం చేయడం కాదమ్మా, తనే నాకు ప్రాణాలు లేకుండా చెయ్యాలని చూసింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు తను నీ ప్రాణాలు తీయడానికి చూడడం ఏంటి అని అనగానే, జ్యోత్స్న డబ్బులో పుట్టింది, డబ్బులో పెరిగింది, అంతే లగ్జరీగా పెరగాలనుకుంటుంది. కానీ సడన్గా ఇప్పుడు తను తండ్రి నేను అని తెలుసుకున్న తర్వాత తను తట్టుకోలేకపోయింది. అందుకని చాలాసార్లు ఈ నిజాన్ని నన్ను బయట పెట్టనివ్వలేదు. తర్వాత నాకు దీపే శివనారాయణ ఇంటి వారసురాలని కుబేర గారి ఫోటోని చూసి నేను నిజం తెలుసుకున్నాను. అచ్చో అతనిలాగే ఫోటోను కూడా గీయించి నా బ్యాగ్లో పెట్టుకొని ఊరూరా తిరిగేదావాణ్ణి. దీప ఎక్కడుందో తనని వెతికి తీసుకురావాలని ఒకరోజు దీప కార్తీక్ ఆస్తి పోగొట్టుకొని టిఫిన్ బండి పెట్టుకొని ఉంటే వాళ్ళ టిఫిన్ బండిని తగలపెట్టేసింది జ్యోత్స్న. ఆ టిఫిన్ బండిని తగలపెట్టేయడంతో నాకు చాలా కోపం వచ్చింది. అప్పటికి కూడా నేను ఎన్నోసార్లు జ్యోత్స్నని హెచ్చరించాను, నువ్వు దీపా కార్తీక్ జోలికి వెళ్ళొద్దని. కానీ తను వినిపించుకోకుండా తను తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. అందుకని ఈ నిజాన్ని దశరథ అన్నయ్యకి చెప్పాలని ఆ రోజు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక అప్పుడే జ్యోత్స్న అసలు చెప్పొద్దని నన్ను బ్రతిమలాడింది. అయినా సరే నేను వినిపించుకోకుండా దశరథ అన్నయ్యని పిలవడం మొదలుపెట్టాను. అప్పుడే జ్యోత్స్న అయితే నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది. తల మీద కొట్టి స్పృహ కోల్పోయిన నన్ను ఒక ఖాళీ ప్లేస్కి తీసుకువెళ్ళి ఇక బండరాయిని అయితే నా తల మీద బాధాలని చూసింది. అప్పుడే దశరథ అన్నయ్య వచ్చి నా ప్రాణాలని కాపాడాడు. తర్వాత నేను గతం మర్చిపోయాను. గతం మర్చిపోయాక కూడా నాకు నీతో పాటు వచ్చి నిన్ను ఒకరోజు కాఫీ ఏదో తీసుకురమ్మని నిన్ను పంపించేసి నన్ను తను చంపాలని చూసింది. ఇలాగా ఎన్నోసార్లు నన్ను చంపాలని చూసిందమ్మా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని పారిజాతం ఒక్కసారి కుప్పకూలిపోతుంది. తల బాదుకొని, నా కొడుకు కోసమే నేను ఇదంతా చేశాను, కానీ అదేం చేసింది, నా కొడుకుని చంపాలని చూసిందా,
ఈ విషయం ఎన్ని రోజులు నాకెందుకు నువ్వు చెప్పలేదు అని అంటూ ఉంటే, చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందమ్మా. నీకు తెలిస్తే నువ్వు తనని ఊరుకోవని, తనని ఏదైనా చేస్తావని తనకి భయమేసింది. అందుకని చెప్పొద్దని మాట తీసుకుంది. ఇక ఎవ్వరి జోలికి వెళ్ళను అంటూ నన్ను బ్రతిమలాడింది. ఎంతైనా కన్న కూతురు కదా, అందుకని నేను కూడా ఏమీ చెయ్యలేకపోయాను అని అంటూ ఇక ఒక్కసారి ఎమోషనల్ అవుతాడు దాసు. ఎందుకమ్మా నా కూతుర్ని ఇంత రాక్షసిగా పెంచావు? మనుషుల్ని చంపేంత దుర్మార్గురాల్లాగా నా కూతురు తయారయ్యింది. పెంచిన తల్లిదండ్రుల మీద ఇంత కూడా తనకి మమకారం లేదు, వాళ్ళ డబ్బు మీద ఉన్న ఆశ వాళ్ళ బంధాల మీద లేదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇప్పుడు నీకు ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా తను నన్ను చంపేస్తుంది, చంపేయాలని చూస్తుంది. ఇప్పటికి కూడా అడ్డొచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వదలడం లేదు. కానీ ఏదో ఒక రోజు అదే పాపం శాపంగా మారి మీ ఇద్దరిని కూడా తినేస్తుందమ్మా. దీప మంచితనానికి, దీపకి బోన్ మ్యారో ఆపరేషన్ జరిగినా సరే తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉందంటే దీప మంచితనమే దీపని కాపాడిందమ్మా అని అంటూ ఉంటాడు దాసు. నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఈరోజు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి నా కూతురు చేత హత్యలు కూడా చేయిస్తున్నావు. దీపని చంపాలని చూస్తుంది. ఆస్తి కోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది. నీకు ఇంకోటి తెలుసా అమ్మా? దశరథ అన్నయ్యని ఆ రోజు షూట్ చేయించింది కూడా జ్యోత్స్నాని. దీపని అడ్డు తొలగించుకోవాలని జ్యోత్స్న ఇంతకి తెగించింది. కన్న తండ్రిని, పెంచిన తండ్రిని, అందరినీ కూడా జ్యోత్స్న చంపాలని చూస్తుంది. అలాంటి దానికి నువ్వు సహాయపడుతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోమ్మా. ఇప్పుడు దీపే ఇంటి వారసురాలన్న విషయం నీకు తెలిసిందని తెలిస్తే జ్యోత్స్న నిన్ను కూడా బ్రతకనివ్వదు. జ్యోత్స్నకి ఈ నిజాలేమీ కూడా తెలియకుండా ఉండాలి. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది, అలాగే చివరికి ఇప్పటికి కూడా నన్ను చంపాలని చూస్తుంది. ఈ నిజాలు బయటపడితే తప్పకుండా తను ఏదో ఒక రోజు మన అందరికీ కూడా చావుని దగ్గర చేస్తుంది. అంత దుర్మార్గురాలు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే, జ్యోత్స్న ఇప్పటి వరకు నువ్వు ఆడావు, ఇప్పటి నుంచి ఈ పారిజాతం ఆడుతుంది అని అంటూ ఇక వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, ఇదేంటి గ్రాని ఇంతసేపు అయింది ఇంకా రాలేదు అని అనుకునేలోపు ఇంతలో ఇక దశరథ అయితే వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు దశరథ అని అడుగుతూ ఉంటే, దీప దగ్గరికి వెళ్ళాను నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. ఎందుకు దశరథ ఈ మధ్య దీప మీద నీకు ఎక్కువ అభిమానం చూపిస్తున్నావు? అయినా కడుపులో ఉన్న బిడ్డని తను పోగొట్టుకుంది అని అంటూ ఉంటే, లేదు నాన్న, దీప కడుపులో మా అమ్మ బ్రతికి ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. షాక్ అయిపోతూ, ఏంటి డాడీ, ఏంటి నువ్వు చెప్పేది? దీప కడుపులో ఉన్న బిడ్డ బ్రతికి ఉందా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది జ్యోత్స్న. అవునమ్మా, దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంది. ఇక దీప కార్తిక్లే వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు అని అంటూ ఉంటే అప్పుడే శివనారాయణ, సుమిత్ర కూడా ఆనందపడుతూ ఉంటారు. నా కోడలు చావు బతుకుల నుంచి బయటపడిందని ఎంతో ఆనందపడినా ఎక్కడో నా కూతురికి జీవితాంతం వారసులు లేరే అని బాధ ఉండిపోతుంది కదా అని నా మనసు కూడా బాధ కలిగింది. వాళ్ళమ్మే దీప కడుపులో పుడుతుందని నువ్వు అలాగే కాంచన కూడా ఎంతో ఆశపడ్డారు. మీ ఆశ అడియాసలైపోతుందేమో అని నేను కూడా చాలా భయపడిపోయాను. కానీ ఇప్పుడు మాత్రం నా మనసు కుదుట పడింది. నా కూతురు కుటుంబంలో, నా కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవు అని అంటూ శివనారాయణ ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, ఇలా జరగకూడదు, ఇలా జరిగిందేంటి అంటే నేనే వీళ్ళింటి వారసురాల్లా? బోను మేర ఇస్తే ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా పారిజాతం అయితే ఇంటికి వస్తుంది. ఇక పారిజాతం వచ్చాక, గ్రాని నేను చెప్పిన పని చేశావా, ఏమైంది అని అడుగుతూ ఉంటే, దీప కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసిందే, వేరే విషయం ఏదైనా చెప్పు అని అనగానే చంప పగలగొడుతుంది పారిజాతం.
ఎందుకు నా కొడుకుని చంపాలని చూసావు అని అడిగేసరికి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ గ్రానీ అని అంటూ ఉంటే గ్రానీ కాదు, నేను మీ గ్రానీని కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. నా కొడుకుని నువ్వు నిజం చెప్పడానికి వస్తే తల మీద కొట్టి చంపాలని చూసావు కదా, ఈ విషయం నాకు తెలిసిపోయింది, గుర్తుపెట్టుకో జ్యోత్స్న, అంతకంత నీకు బదులు తీరుస్తాను అంటూ జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది పారిజాతం. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.